రైతన్ననికి అర్థమవుతుందో లేదో ఈ గడ్డిని చంపడానికి తెచ్చుకున్న పారాక్వాట్ నీ చేతిలో ఒక పాము లాంటిది. నీకు అర్థమవుతుంది విషయం. మొన్న నేనైతే ఈ పారాక్వాట్ కి సంబంధించి ఒక వీడియో తీసినాను. ఆల్మోస్ట్ ఒక 11 లక్షల నుంచి 12 లక్షల రైతులు చూసినారు. దాంట్లో చాలా మంది చాలా కమెంట్లు కూడా పెట్టినారు. ఇంకొక కమెంట్ ఏమని వచ్చిందంటే, తమ్ముడు నీకు తెలియక మాట్లాడుతున్నావు, పారాక్వాట్ కంటే గ్లైఫోసేట్ ఇంకా పవర్ఫుల్, దాని గురించి మాట్లాడు, దీని గురించి ఏం తెలుసు నీకు అని చాలా చెప్తున్నారు అనమాట. కొద్దిసేపు మన ఎమోషన్స్ ని పక్కన పెట్టుకుని సైన్స్ గురించి మాట్లాడుకుంటాం. గ్లైఫోసేట్ అంటే ఏంటిదంటే లోవర్ ఇమీడియట్ టాక్సిసిటీ కిందికి వచ్చే కెమికల్. పారాక్వాట్ అంటే ఏంటి తెలుసా? ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ కింది WHO వాళ్ళు కూడా దాన్ని క్లాస్ 2 కిందికి పరిగణంలోకి తీసుకొచ్చారు. అది ఎంత పవర్ఫుల్ అంటే చిన్నపాటికి చెప్పాలంటే పాము కాట సస్తారు చూసినావా, అంత పవర్ఫుల్ లాంటిది అది. ఇంకొకటి ఏంటిదంటే గ్లైఫోసేట్ ఒకవేళ తీసుకున్నా సరే బతికిన కేసెస్ చాలాగానే ఉన్నాయి, అలాగని చచ్చిన కేసులు కూడా నేను కావంటం లేదు. కానీ పారాక్వాట్ లో బతికిన కేసెస్ అనేవి చాలా 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 తక్కువ. నువ్వు ఒక్కసారి తీసుకున్నావా అల్టిమేట్ గా నీకు చావే ఇంకా తుది శ్వాస అన్నట్లు ఉంటుంది అనమాట పారాక్వాట్ కి. లేదా నువ్వు పొర్రపాటున దేవుడి దేవాల బతికినా కూడా లోపల ఏవి పంజేవు నీ పాటలు, నీ లంగ్స్ గానీ నీ కిడ్నీలు గానీ నీ లివర్ గానీ అప్పటికే ఎత్తిపోయి ఉంటది. సో అందుకే గ్లైఫోసేట్ వాళ్ళ తాత ముత్తాతని పారాక్వాట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకే నేను పారాక్వాట్ మీద ఇంత ఫోకస్ చేస్తున్నా. ఒకవేళ నా వీడియోస్ ప్రైమ్ మినిస్టర్ గారి వరకు వెళ్ళకపోయినా సరే, కనీసం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల వరకు వెళ్ళినా సరే ఈ పారాక్వాట్ కి సంబంధించి తగిన చర్యలు తీసుకొని దీనికి సంబంధించిన మంచి సేఫ్టీ మెజర్స్ ఏవైతే మన రైతులకి అందించే వరకు నా పారాక్వాట్ కి సంబంధించిన బ్యాన్ కి సంబంధించిన రీల్స్ అనేవి ఆగవు. సో ఈ పారాక్వాట్ కి సంబంధించి నేను నిలబడతా, నాతో పాటు మీ రైతన్నలందరూ నిలబడండి. ఖచ్చితంగా మనం పోరాడి మరిన్ని రైతు కుటుంబాలు బాధలలోకి పోకుండా మనం కాపాడదాం.